నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన పరిశుద్ధ దేవ, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన మా ప్రభువ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేత నిత్యము గాన ప్రతిగానాల మధ్య ఉంటున్నాం. మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకు ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి, దేవుని పిల్లలుగా నిలిపిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయన, రాత్రి అంతా మమ్మల్ని కాపాడి మా జీవితాల్లో నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా సియోన్లో బైబిల్ స్టడీకై చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన, కనికరించము, సహాయం చేయము తండ్రి. నీ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలటానికే మా మనోనేత్రాలు తెరవలసిందిగా ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, ఆ గొప్ప మర్మాలు నీ దాసుని ద్వారా తెలియచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటాం. మీ అనాదికాల సంకల్పం చొప్పున గుంటూరులో మీరు నిలుపుకున్న దీపస్తంభమైన శివుని ప్రార్థనా మందిరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. నీ సేవకుడు శివన్ పాల్ గారు, తండ్రి, తన భార్య, తండ్రి కుటుంబాన్ని బట్టి, పెద్దలైన వారిని బట్టి, ప్రభా విశ్వాస కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీకు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము తండ్రి, మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకై తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. జరిగిస్తున్న ప్రతి పరిచర్యను, వారి కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ప్రభుదిన శనివారం ఉపవాస కూడిక, ప్రభుదిన పరిచర్య, వీటన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటాం. ముందున సమయాన్ని మేలుకరంగా ఉంచండి. పాడే పాటల్లో మీ సాయాన్ని కోరుతుంటున్నాం. తండ్రి, వర్తమానంలో కూడా నీ దాసుని 2 పళ్ళ ఆత్మతో నింపండి. తండ్రి, మీ శిలువ చాటం మరొకటి తన నోట మీ మాట ఉంచుకొని మీ బోరగా వాడుకొనమని, అందరితో మాట్లాడమని ప్రభా చెప్తుండగా వినే హృదయం గ్రహించే మనసు తండ్రి మాకు కలుగ చేయమని, ముందున సమయాన్ని మేలుకరంగా ఉంచమని, ఈ సమయంలో సోదరుడు నోవా గురించి కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకున్నాం. తన సమర్పణ, తన ప్రయాస, ప్రభు సేవలు తండ్రి ఈ రీతిగా మాతో కలిసి ప్రభావ పనిచేయడానికి సహాయం చేస్తున్నందుకే వందనాలు చేస్తున్నాం. ఇచ్చిన మనసుకై స్తోత్రాలు. తన భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ముందున సమయాన్ని వేలుకరంగా ఉంచమని యేసు ప్రభు పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకు తీసుకొచ్చాను కాదు, మీకేమన్నా ఎనభై 86.
స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించి వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించు లోకమునకే తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించు లోకమునకే తెంచిన నామమిది. పరలోకమున చేర్చు నామమిది. పరలోకమున చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సాంగ్ నెంబర్ 512 512 పాత పుస్తకాల్లో
506 506 వనమేశ్వరి వారలము తలవారిగానే ఉంది. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. మనమేసుని వారలము తలవారిగానే కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కన్నుగొంటిమి తండ్రి మహిమను జనదైక కుమారునిలో. కన్నుగొంటిమి తండ్రి మహిమను జనదైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది, మనము కొనియాడెదము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను, తన వాక్యము ద్వారానే. ప్రభువు తమ్ముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు తమ్ముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. మనమేసుని వారలము తలవారిగానే ఉందుము. దైవపుత్రుడు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుడు సజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము.
తన వారిగానే మనమే సునివారలము తన వారిగానే ఎందరినీ ప్రభు ముందు ఎదిగెను వారిని నిర్ణయించెను ఎందరినీ ప్రభు ముందు ఎదిగెను వారిని నిర్ణయించెను పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను తన తనయుని రూపమిచ్చే మనమానందమొందెదము తన తనయుని రూపమిచ్చే మనమానందమొందెదము మనమే సునివారలము తన వారిగానే పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును కన్నిపిల్లవారెతో పడుదురు తన మహిమ పొందెదరు కన్నిపెట్టువారెతో పడుదురు తన మహిమ పొందెదరు తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము మనమే సునివారలము తన వారిగానే మనమే సునివారలము తన వారిగానే మహిమా నివసించు మహిమా రాజ్యము మహిమాతో నిండి ఉండును మహిమా నివసించు మహిమా రాజ్యము మహిమాతో నిండి ఉండును మన ప్రభువే దీపమై ఉండును తన వెలుగు ప్రచురమగు మన ప్రభువే దీపమై ఉండును తన వెలుగు ప్రచురమగు యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండెదము యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండెదము మనమే సునివారలము తన వారిగానే మనమే సునివారలము తన వారిగానే ప్రేమగలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఆరాధించి కొనియాడి కీర్తించి కనపరిచాం. అదే మాదిరిగా ప్రభా మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ పట్టణానికై నీ దాసును అభిషేకించుకునే మాటలు మా గమనాన్ని తీసుకురండి ప్రభా. నీ దాసుని రెండు పడాత్మతో నింపండి. మరుగైన మర్మాలు మాతో మాట్లాడండి తండ్రి.
ఈ రీతిగా తండ్రి ముందున్న సమయాన్ని మేలుకరంగా ఉంచమని ప్రభు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో చూసిన బిడ్డలకు ఆత్మీయమైన మేలు దయచేయమని వారు చూచి ప్రభా విని గ్రహించి వారి జీవితంలో ఆత్మీయమైన మేలు పొందేవారుగా సిద్ధపరచమని మీ వాక్యము యథార్థమైనది, మీ వాక్యము నిత్యము నిలిచేది, మీ వాక్యము రెండంచులుగా కట్టుకుంటే పదునైంది, మీ వాక్యము పాల వంటిది, మీ వాక్యము దీపం వంటిది, మీ వాక్యం తండ్రి అటువంటి వాక్యంతో మాతో మాట్లాడమని మమ్మల్ని ఆత్మీయంగా వృద్ధి పొందించమని నీ బిడ్డలుగా దినదినము ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈ దినాల్లో ఎంతో భయంకరమైన దినాలు, మంచి దినాలు, అపాయకరమైన కాలంలో ఉంటున్నాం. మా చుట్టూ ప్రభు మీ కాపుదల, మీ రక్షణ, మీ ప్రాకారం ఉంచమని ఈ దినమంతా కూడా కాపాడమని తండ్రి సియోన్లో జరుగుతున్న ప్రతి పరిచయం మీరు కట్టి ఫలింపులో తీసుకురండి. సియోన్లో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకుంటాం. ముందున సమయాన్ని మేలుకరంగా ఉంచమని, ఈ దాసుని నోట మీ మాట ఉంచమని, ఈ దాసుని రెండు బాళ్ళతో నింపమని, సిలువ చోట మరుగుపరచమని ప్రభు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మా నామములు స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 12వ అధ్యాయం. ముప్పై 32వ వచనం నుండి 40 వరకు ఈ దినం వాక్య పఠనం నిమిత్తము, గురువారం బైబిల్ స్టడీ నిమిత్తం 32 నుంచి 40 వరకు, అనగా కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 65. మార్చి చదువుకుందాం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. 33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగలిగిన సంచులను పరలోక బంధు అక్షయమైన ధనమును సంపాదించుకునడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట పట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండునో. 35. నూలు కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఏ దాసులు వెలుపుగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులు. అతడు నడుము పట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చునిపెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 38. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. 39. దొంగ ఏ గడియన వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నా వేయలేడని తెలుసుకున్నాడు. 40. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండడని చెప్పాను. ప్రేంగల మా తండ్రి, దయాపరుడని మా దేవా, ప్రియమైన మీ నామను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నాలో తిరిగి ఈ యొక్క బైబిల్ స్టడీలో విడుదలగా చేరి కూడుకున్నట్టుకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఈ సమయంలో ఏ మాటలైతే మీరు ప్రత్యక్షపరిచి తెలియపరచనై ఉంటున్నారో ఆ మాటలు మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా వివిడలకు ఆత్మకు ఎంతో మా ప్రభా తండ్రి క్షేమకరమైన రీతిగా మా ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రభా తండ్రి మీరే పలికించండి. నిష్ప్రయోజకుడైనటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. బలహీనుడను, చేతగానటువంటి వాడును, దుర్బలుడను,
మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభా తండ్రి, ఆయనను బలహీనుల ద్వారా మా ప్రభా తండ్రి బలమైనటువంటి కార్యం చేసే దేవుడు మీరే. మీ వాక్కు బలమైనది, అది మిక్కిలి నిర్మలమైనటువంటిది. మీ దాసునికి ఎంతో ప్రియమని మీ వాక్యంలో సెలవు ఇచ్చిన రీతిగా ఈ దినమునకు ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు ఇచ్చేటటువంటి మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, మేలుకరంగా, ఉద్యోగకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. లైవ్ ఇస్తున్నటువంటి మీ దాసుని కూడా మా ప్రభావ కావాల్సినటువంటి టెక్నాలజీలో ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ప్రభు దయచేయండి. ఇక్కడ నేను కానీ మేము కానీ మా యొక్క అతిశయము, స్వకీయ మహిమను, అహంభావను మా ప్రభా తండ్రి అదే రీతిగా అవివేకమును, గర్వమును, మూర్ఖత్వమును ప్రదర్శించకుండా సాత్వికంతోనూ, భక్తితోనూ, వినయంతోనూ మా ప్రభా చేతగాని వాడని ఒప్పుకొని మీ పాసన్నికి వచ్చేటుండగా ధారాళంగా మీరే దయచేయండి. ప్రభా మాటల ద్వారా, మీ మాటల ద్వారా మా ప్రభు ఎంతో ప్రోత్సాహపరచబట్టుకు మరొక పర్యాయం మీ కృప అప్పగించుకుంటూ తిరిగి రానైనా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నాలో స్తోత్రించి ప్రార్థించి మరపెట్టి వేడుకుంటున్నా తండ్రి. కొన్ని వారాల నుండి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేమును వాటిని చూపించినప్పుడు శిష్యులు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, మరి పేతురు భక్తుడు ప్రభువా ఇది మా కొరకైనా ఇతరుల కొరకైనా, మరి దీని యొక్క భావార్థం ఏమిటి, ఎప్పుడు సంభవించును, ఎలాగ సంభవిస్తును, మీరు రాకడకు గుర్తులేంటి, సూచనలు ఏమిటి అని ప్రభువును ప్రశ్నించినప్పుడు, ఎందుకంటే ఈ ముగ్గురు శిష్యులు కూడా పేతురు, యోహాను, యాకోబు అనేటటువంటి వారు వీరిని బోయనెర్గెస్సు అనేటటువంటి మాట అంటే ఊరిమేడి వారు అని అర్థం. ఊరిమేడి వారు అంటే ఉరుము అనేటటువంటిది శబ్దము ఎక్కువగా వినిపిస్తుంది. అందువల్ల తదిమ శిష్యులు అంతగా ప్రభువును ప్రశ్నించి గట్టిగా అడగలేరు. కానీ పేతురు మాత్రం గట్టిగానే ఉన్నట్టుగా అడిగి తెలుసుకునేటటువంటి వాడు. అప్పుడు ప్రభు మరి అనిలకు సంభవించే విషయాలు ఏమిటో, శిష్యులుగా ఉన్నటువంటి మందము సంభవించవలసినటువంటి పరిస్థితులు ఏమిటో చక్కగా సామాన్యమైనటువంటి అర్థమైనటువంటి భాషలోనే ప్రభు వారికి ప్రత్యుత్తరం ఇస్తూ వారి డౌట్స్ మొత్తం కూడా క్లారిఫికేషన్ చేస్తూ వచ్చేటటువంటి వాడు. కనుక అందువల్ల నా నామను బట్టి అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు, బోధకులు, క్రీస్తు విరోధులు బయలుదేరుతారు. మరి ఆ కాలం గురించి, ఆ సమయాన్ని గురించి తెలుసుకుంటూ కూడా మీ పని కాదు అని కొన్ని సూచనలు సైన్స్ చెప్తూ వచ్చాడు. వాటిని ఆ క్రీస్తు విరోధులు ఎవరో గతంలో మనం చూశాం. అలాగే ఆ కాలంలో ఏ సమయంలో వస్తారని చెప్పేసి రాంగ్ డాక్ట్రిన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ మోటివేషన్, అలాగా తప్పుడు లెక్కలతో చూపించి తప్పుడు అభిప్రాయంతో చాలామందిని కూడా భ్రష్టు పట్టించినటువంటి వారిది చరిత్రలోనే ప్రారంభ శతాబ్దం నుంచి ఇంతవరకు కూడా కొందరు విషయాలు కూడా గతంలో మనం చూసాం. అయితే అదే సమయంలో అలర్ట్ మీరు ఉండవలసినటువంటి విషయంలో మరి అన్ని సంభవిస్తుంది, కానీ అంత వెంటనే రాదు. కానీ అన్ని ప్రదేశాల్లో కూడా సువార్త ప్రకటించాలి. మరి అది దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజుతో సమానం అని చెప్పేసి పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక గురించి కూడా చూస్తూ, కనుక మనం జాగ్రత్తగా ఉండాలని దాదాపుగా గతంలో 10 విధాలైనటువంటి జాగ్రత్తలను మనం చూస్తూ వచ్చాం. తర్వాత అదే సమయంలో ప్రభుత్వమైతే సిద్ధపాటుల గురించి కూడా తర్వాత చూద్దామని చెప్పేసి గతంలో మనం ఆలోచన చేసాం. సిద్ధపాటుకు జాగ్రత్తకు మధ్యలో ఇక్కడ ఏంటంటే మనం ఒకటి గమనించాలి. ఓ తల్లిదండ్రి కుమారులకు, పిల్లలకు ఏం చేస్తారంటే కొన్ని హెచ్చరికలు అనేటటువంటి జారీ చేస్తారు. నువ్వు అలా ఉండాలా, ఇలా ఉండాలా, అటు చూడకూడదు, ఇటు చూడకూడదు, ఉదయం నుంచి చదవాలి, తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మరి బైబిల్ చదువుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రులు బాధ్యతలు అనేటటువంటి
పిల్లలకు చెప్పినప్పుడు పిల్లలు సరే కానీ పిల్లలు ప్రశ్నించలేకపోయినా తల్లి దగ్గరికి వెళ్ళి ముక్కుసూటి ఒక మాట చెబుతారు. ఈయన చెబుతున్నాడేమ్మా, మరి సంగతి బాగానే ఉంది నాన్నగారు, మరి మా సంగతి ఏంటి, మరి ఏం చేస్తున్నాడు, ఏం చెందుతున్నాడు అంటే మీ నాన్న అలాగ ఖచ్చితంగా చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా నాన్నగారు అన్ని కూడా మీ కోరికలు అనేటివి కూడా నెరవేరుస్తాడు. మరి ఏది ఎలాగంటే ఆయన అభయం ఇస్తాడు, ఖచ్చితంగా చేసి తీరుస్తాడు. దాని అందువల్ల బర్డన్ అనేటటువంటి ప్రభు ఎన్ని చెప్పిన తర్వాత కూడా ప్రభు యొక్క బాధ్యత, ఎందుకంటే అపవాదుల గురించి జాగ్రత్త చెబుతూ అపవాది నన్నే శోధించాడు కనుక మిమ్మల్ని కూడా శోధిస్తాడు, జాగ్రత్త పడమని చెప్పినప్పుడు అయితే ప్రభు ప్రతి సమయంలో కూడా ఏమిస్తూ వచ్చాడు అంటే వారికి అభయం ఇస్తూ వచ్చాడు. కనుక విశ్వాస జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం వాక్యానుసారంగా మన కడుపును జీవించేటటువంటి సమయంలో మన జీవితం అనేటటువంటిది జీవిత యాత్రలో ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎలాగా ధైర్యంగా ఉత్సాహంగా కొనసాగిపోగలమంటే కేవలం ప్రభు ఇచ్చినటువంటి అభయమును బట్టే. కనుక బాధలో ఉన్నాం అనుకుందాం, చదివావు ఉద్యోగం రాదు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఇంట్లో మారుమనసు లేదు, చాలా కష్టాల్లో ఉన్నాం, భీతి భయము అనేటటువంటిది ఏర్పడే సమయంలో ప్రభు ఏమంటాడంటే నేను అభయహస్తం ఇస్తున్నాను. కొందరు దైవ సేవకులు నేను దాదాపు చాలా కాలం నుంచి సహవాసంలో ఉన్నాను కనుక వారి పిల్లలు క్రమశిక్షణలో లేనటువంటి సందర్భంలో భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అందరికీ వాక్యం చెబుతున్నాను, మా పిల్లలు నేను క్రమపరుచుకోలేకపోయాను, నేను ఈ సేవకు అనర్హుని కనుక నేను దయచేసి వెళ్ళి సామాన్య విశ్వాసిగానే ఉంటాను, నాకు ఈ సేవ వద్దు అని చెప్పేసి ఆయన దగ్గర చెప్పారు. ఈ అక్షరాలా జరిగినటువంటి నేనేదో కల్పితం చేసి చెప్పడం, ఎందుకంటే పిల్లలు వాళ్ళ సాక్ష్యం సరైనది కాదు. అప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేసి ధైర్యం చెప్పి అభయహస్తం ఇచ్చి ప్రభు మన పక్షంగా ఉన్నాడు, ఒకనొక దినమున మీ పిల్లలు మారుతారు, వెళ్ళు ధైర్యంతో, ప్రభు ఇచ్చినటువంటి భరోసా ధైర్యంతో వెళ్ళమని పంపించాడు. మరి వారి పిల్లలు ఈరోజు గొప్ప సేవకులై మన ఒక సహ విశ్వాసి మరణిస్తే ప్రభు మహిమలోకి వెళ్తే దాదాపు 100 మందితో జూమ్ ఏర్పాటు చేసి చక్కగా ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు. సంఘంలో ఒక విశ్వాసిని గురించి ఆ దైవ సేవకుడికి ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి ఆ సంఘాన్ని ఎలాగ పోషిస్తూ ఎంతో గొప్ప మార్పు ఇచ్చాడు, ఎంతో గొప్ప దైవ సేవకుడు, మన తండ్రిలాగానే తయారు. కనుక మన దేవుడు మనకు అభయహస్తం ఇచ్చేటటువంటి వాడు. అందువలన ఇక్కడ ఏం చెప్తూ వచ్చాడంటే, చిన్న మంద భయపడవద్దు. మిగతా సువార్తల కంటే కూడా లూకా సువార్తలో ఈ అభయము అనేటటువంటి మాట చాలా చక్కగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పునరావృతం అవుతుంది. అయితే దానికంటే ముందుగా ఏమన్నాడు అంటే చిన్న మంద, ఇంగ్లీష్లో దీన్ని లిటిల్ ఫ్లాక్ అన్నారు. ఫ్లాక్ అంటే మంద, మంద అంటే మనం మందే కనుక మనం మంద అయితే మనకు కాపరి ఉన్నాడు. అదే చెప్తూ ఉంటాం, ఆత్మల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి అని దాని గురించి ఒక్కొక్క లక్షణం చెప్తూ ఉంటాం. కనుక మందల గురించి కాపరికి ఎప్పుడు కూడా ఇశ్రాయేలు కాచు దేవుడు కునుకడు నిద్రపోడు. కనుక మందలో ఉన్నటువంటి నిన్ను గురించి నన్ను గురించి ఏం చెప్తున్నాడంటే, పెద్ద మంద అని చెప్పేసి చెప్పడంలా చిన్న మంద అని చెప్తూ ఉంటున్నాడు. మనకైతే పెద్ద చిన్న అనేటటువంటిది అంటే లోకంలో మోసం ఉంది, దేవుని దగ్గర అటువంటి మోసం ఉండదు. ఆ చిన్నతనంలో వ్యాపారస్తులు ఉండేవాడు, ఆయన ఏం చేసేవాడంటే ఆ రోజుల్లో డబ్బులు లేక ధాన్యం ఎక్కువ తీసుకుపోయి అవసరాన్ని బట్టి ధాన్యం అమ్ముకునేటటువంటి వారు అతని దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి పెద్ద సత్యం మానికి తీసుకురా అంటాడు. అప్పుడు ఆ సత్యం ఒకటే, ఇద్దరు లేరు ఇంట్లో, పేదమానికి తీసుకొస్తాడు. అన్నీ మా ధాన్యం అతని దగ్గర కొనుగోలు చేస్తాడు. తీసేసుకుంటా, అబ్బాయి నీకు వచ్చేది మాత్రం ఇదిగో బేడ, దమ్మిడి, బొట్టు, ఆ రోజుల్లో అవి అనమాట. అనా
నీకు అనాలు 2 అనాలు మాత్రమే వచ్చేస్తా అబ్బాయి అని చెప్పేసి ఉంటాడు. ఆయన లోపల ధాన్యం వేసుకుంటాడు. ఇంకోడు పేదవాడు వచ్చేసేయ్యా నాకు ధాన్యం అక్కడ ఉంది, ఇప్పుడు కష్టంగా ఉంది, ఇంట్లో ధాన్యం కావాలి అని చెప్పేసి. ఎంత కావాలి అంటాడు, ఒక అరమానికి కావాలి. చిన్న సత్యం అంటాడు, ఇప్పుడు చిన్న మానిక తీసుకొస్తాడు. కనుక సత్యం ఒక్కడే ఉండేది అక్కడ. చిన్న మానిక పెద్ద మానిక 2 ఏర్పాటు చేసుకొని తీర్చు. ఇది చిన్న పెద్దల లోపల ఉన్నటువంటి మోసం, కుయుక్తి కపటంతో కూడినటువంటిది అసలు. అయితే ప్రభు ఈయన ప్రేమ కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు కనుక ఆయన ఎటువంటి వాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా. పౌలు అంటే పెద్ద, సౌలు అంటే పెద్ద, క్షమించండి, పౌలు అంటే చిన్న. అందుకే కేథలిక్ వాళ్ళు ఏమంటారంటే ఈయన గారిని పౌలుని చిన్న పా అంటారు. తర్వాత పేతురు గారిని కూడా రాయి అని అంటారు కనుక ఆయన రాయప్ప అంటారు. కనుక వాళ్ళ భాషలో రాయప్పని, అర్లప్పని ఇట్లాగా అప్ప అప్ప అని అంటూ ఉంటారు. అప్ప అనేది కర్ణాటకలో అయ్యా అనేటటువంటి అర్థం ఇస్తుంది అనుకోండి. కనుక ఏదేమైనా చిన్నప్ప చిన్నమందా ప్రభు కనుక ఆయన దృష్టిలో ఆయన ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను భక్తుడు పత్రిక రాసినప్పుడు చిన్నపిల్లలారా అని సంబోధించాడు. అంటే చిన్నపిల్లల యొక్క మనస్సు మృదు మధురుగా ఉంటుంది. మీరు మార్పు నొంది పసిపిల్లలైతేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించని చెప్తూ వచ్చాడు కదా. అందువల్ల మనలో మృదువైనటువంటి స్వభావం, పసిపిల్ల యొక్క స్వభావము, నయమాన యొక్క కుష్ఠరోగం బాగా అయిన తర్వాత పసిపిల్లవాడి యొక్క ఎలాగొచ్చేసిందో అలాగా ఎప్పుడు కూడా మనల్ని కోరుకునేది మన యొక్క స్వారూప్యం, ఆయన స్వారూప్యంలోకి ఉండాలని దాన్ని బట్టే చిన్నపిల్లలారా శిష్యులు అదే సంబోధిస్తూ ఏదైనా తినడానికి పెద్ద ఉందా చిన్నపిల్లలారా, అలాగే చిన్న మంద అదని కలిపి మొదలు ఎంత శ్రేష్టమైనటువంటి పలుకది. కనుక మందలో ఉన్నటువంటి ప్రతి వారిని నిన్ను గురించి నన్ను గురించి మన ప్రతి వారి పేరు కూడా ఆయన గుర్తే. ప్రభా నేను మనుషుల దగ్గర ధృవీకరించబడ్డాను, నాకే ఉద్యోగం లేదు, నేను చదువుకున్నా, అది లేదే ఇది లేదే, మరి నాకు ఈ పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసి నాకు పేరు పెట్టించేవారు ఎవరు లేరని నీవు అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆ మదలో నీవు చేర్చబడి ఉన్నాక నీ పేరు ఉంది, మదలో చేర్చబడి నీ పేరు ఉంది, మదలో చేర్చబడి నా పేరు ఉంది, మన పేరు ఉంది. చిన్న ముందా భయపడవద్దు. కనుక ఈ యొక్క లూకా సువార్తలో దాదాపుగా 7 పర్యాయాలు ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు మన ఊరిగా క్లుప్తంగా చూస్తాం. చూడండి, 1 మొదటి అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. జకర్యా భయపడకుము. కనుక జకర్యా నీవు చేస్తున్నటువంటి నీ లోపం ఏమిటో, నీ అవసరం ఏమిటో, నీ అక్కరేమిటో, నువ్వు చేసే ప్రార్థన ఏమిటో దేవుని సన్నిధికి చేరింది. కనుక ఇప్పుడు దేవుడు నీకు అభయహస్తం ఇస్తుంటున్నాడు, భయపడకుము అంతే. దాని గురించి నీ ప్రార్థన వినపడినది జకర్యాతో చెప్పినటువంటి మాట. ఊరికి అలాగా చూస్తున్నాను. రెండవది అదే 1వ అధ్యాయం 30వ వచనంలో అక్కడే ఉంది ప్రక్కలో. దయాప్రాప్తురాలా నీకు శుభము. ఇదేంటి బాబు, నేను కన్యకను, ఈ శుభం వచ్చిన ఏంటి? చదువు. బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకుము, కనుక దేవుని వల్ల నీవు కృప పొందింది. ఇక్కడ గమనించాలి, స్థానికుడు అయినటువంటి యోహాను యొక్క తండ్రి జకర్యా యాజకత్వం చేసి దేవుని ఇంటిలో ఉండేటటువంటి ఆ వ్యక్తికి కూడా అభయహస్తం ఇస్తూ ఉంటున్నాడు. నీ ప్రార్థన ధైర్యమైనటువంటి. ఇక్కడ సర్వజగత్ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గర్భం ధరించబోయేటటువంటి మరియకు అభయహస్తం ఇచ్చి మరియా భయపడకు అంట. 3వ భాగంలో అదే 2వ అధ్యాయం 10వ వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా
సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రభువైన క్రీస్తు. మీకు ఆనవాళ్ళు కావాలంటే వెళ్ళండి. శిశువు బుద్ధిగుడితో చుట్టబడి ఓ సత్రంలో పరవడటం మీరు చూస్తారు. మరియమ్మను చూస్తారు, మీరు యోసేపును చూస్తారు. అదని కనుక మీరు భయపడవలసి ఉంటాడు. కనుక ఇప్పుడు ఈ 3 విధాలైనటువంటి అనుభవం ఏం చూపిస్తాయి మనకు అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ అభయహస్తం ఇస్తూ ఉంది. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అతిథియ కుమారుగా పుట్టిన వారి ఇదంతా కూడా ఆయన పుట్టుకొని గురించి కోసమే కదా ఈ 3 రాసేసింది. కనుక పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి మనకు అభయహస్తం ఇస్తుంటున్నాడు లోకభక్తుడు ధనరాశి. ఈ 3 ప్రాముఖ్యమైన 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరి 4 చూడండి. అదే లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ఏ అధ్యాయం చదివి మీరు? లూకా సువార్త మీరే అధ్యాయం ఏం చదివారు మీరు? వేరే చదివారు. సారీ, మామూలు లూకా చదివారు. 5:10. పవర్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు చేపలు పడుతుంటున్నారు. రాత్రి అంతా పట్టినప్పటికి కూడా ఏమి లేదు, ఒక చేప పిల్ల కూడా దొరకలేదు. అప్పుడు ఏం చెప్పాడు ప్రభు వారి దగ్గరికి వచ్చి, పైభాగంలో ఉంటుంది, మీ వలలు లోతునకు నడిపించుడి వేయడని చెప్పాడు. కనుక లోతైనటువంటి అనుభవం. ఏ అనుభవం చెప్పండి? లోతైన అనుభవం. మన అనుభవం ఏ అనుభవం నుంచి ఏ అనుభవంలోకి వచ్చాం? సర్ఫేస్ నుంచి. విశ్వాస జీవితంలో ప్రారంభంలో ఓ రకంగా ఉంటే జరిగే కొద్దీ అనేకమైనటువంటి లోతుపాటులు, అనేకమైనటువంటి లోతైనటువంటి కొంచెం లోతట్టుగా దేవుడు నడిపిస్తాడు. అప్పుడు లోతట్టుగా వెళ్ళే సమయానికి ఏమవుతుందంటే మనకు భయం వచ్చేస్తుంది. ఏదో ఆర్డినరీ బిలీవర్గా మామూలుగా ఉన్న వస్తూ పోతుంటే ఏ బాధ లేదు కదా. లూథరన్ చర్చిలో ఉన్నప్పుడు, బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు బెంచీలు వేసే వాళ్ళు బైబిల్ తీసుకొని కాసేపు కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేటటువంటి వాళ్ళు, మళ్ళీ అన్నం వండుకొని తిరిగేటటువంటి వాళ్ళ మీదన ఆదివారం వచ్చే చేప మాంసము, కాకపోతే అది ఏదో స్పెషల్ ఏదన్నా ఉంటే అది ఇది వండుకొని తిరిగి కమ్మ పడుకొని ఏదో 2-3 సీరియల్స్ చూసేటటువంటి వారము. ఇదేంద్ర బాబు 10ంటికి వెళ్తే 3ంటి దాకా ఉండడము, ఆ తర్వాత మరలా కొద్దిసేపు అయిన తర్వాత సువార్త అయిన తర్వాత మరలా ఇంకా గాసిప్ మీటింగ్ అంటే, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ చూస్తేనేమో ఆ సమస్యలు ఈ సమస్యలు అది ఇది అని చెప్తారు. మళ్ళా ఎన్నెన్నో కుటుంబంలో సమస్యలు సరిగా కరెక్ట్గా పుట్టినోడి దగ్గరికి వెళ్ళి కూడా మన విషయాలు కూడా చెప్పుకొని వచ్చేదానికి వీలు లేకుండా పోతే, బంధువులకు అనారోగ్య పరిస్థితులు వచ్చేసాయి, ఇంట్లో అందరికి జబ్బులు వచ్చేసి ఏంటి పరిస్థితి తగ్గకుండా ఉన్నాయి. లోతైనటువంటి అనుభవం. కనుక అప్పుడు ఆ లోతైనటువంటి అనుభవంలోనే పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి మనం ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే లోతైనటువంటి అనుభవం. ఆ అనుభవంలో భయపడము నేను. ఇప్పటి నుండి మిమ్మల్ని ఏం చేస్తారట? మనుషులు బట్టే జాలరుగా చేస్తారట. ఇది 4వ అనుభవంగా మనం చూస్తాం. 5వదిగా మనం చూద్దాం. చూడండి, అదే 8వ అధ్యాయం 50వ వచనం. ఎవరతడు? సమాజ మందిరపు అధికారి. ఈయన గురించి మన మిగతా వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. అయ్యా, మనకు మన కుటుంబాలకు కూడా చాలా చక్కగా సహాయం చేసినటువంటి వాడు. పాపం ఆయనకు ఒక కుమార్తె అయితే కుమార్తె అనేటటువంటి ఆమె రోగిష్టి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కనుక మనం వెళ్ళాలి, బాగు చేయాలనేసరికి ఇంతలోనే వార్త వచ్చేసింది. ఏమని వార్త వచ్చేసింది? ఎందుకయ్యా ఇక మీ కుమార్తె చనిపోయింది కదా, బోధకుడికి ఎందుకు మీరు అంత శ్రమ పెడతారు చెప్పండి. ఇంకా వేరే ఎంతో మంది కూడా వేల మంది వచ్చేసి
ఆయన వస్త్రాలు ముట్టేవారు, తర్వాత వచ్చేసి ఆయన భూమి ద్వారా స్వస్థపరచబడేటటువంటి వారు, ఆయన చేతుల ద్వారా స్వస్థపరిచేటటువంటి వారు, ఆయన నోటి ద్వారా స్వస్థపరచబడేటటువంటి వారు, ఆయన పాదాలు తగిలిన వెంటనే స్వస్థపరచబడేటటువంటి వారు ఎంతోమంది మరి దండులుగా గుంపులుగా కూడుకొని ఉన్నారు కదా. ఇంకెందుకైనా చనిపోయేకి ఎందుకు మళ్ళీ మనం సమయం వేస్ట్ చేయడం వీల్లేదు. నమ్మిక మాత్రం వచ్చు, భయపడవద్దు. ఏమన్నాడు? పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ క్రైస్ట్, పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ మూడు శక్తులు, రిజరక్షన్ గాడ్, ఈ యొక్క పునరుద్ధార శక్తి, ఈ యొక్క వాక్యం శక్తి, ఈ యొక్క సహవాస ప్రార్థన క్రమశక్తి, ఇదే మనల్ని ధైర్యపరుస్తుంది. అందువల్ల అభయహస్తం ఇస్తూ ఉంటున్నాడు అన్ని వేళలో దేవుడు కూడా. నమ్మిక మాత్రం వచ్చు, భయపడవద్దు. అలా వెళ్ళాడు ప్రభు. చిన్నదానా ఏమన్నాడు? చిన్నదానా లెమ్మని నేను మీతో చెప్పుచున్నాను. లెమ్మని నేను, పవర్లో ఏముందంటే అథారిటీ. యేసు ప్రభు వారి యొక్క శక్తి ఏముంది? అథారిటీ. ఆకాశం ముందు భూమి మీద సర్వాధికారం ఉంది అని చెప్పాడు ప్రభు పునరుద్ధారణైన తర్వాత. కనుక లెమ్మని నీతో చెప్పుచున్నాను. అనేక పర్యాయాలు మన యొక్క ప్రభుత్వాల్లో కూడా ఆయన లెమ్మని, ఎందుకంటే రాకడ వరకు కూడా మన ఓపికతో విశ్వాస జీవితంతో కొనసాగించడం, ఆయన అభయహస్తం ద్వారానే మనం స్థిరపరచబడి ముందుకు సాగిపోతాం. కానీ ఓన్ వీల్ మాత్రం ఏమాత్రం కూడా. నెహెమ్యా పుస్తకంలో మనం ప్రార్థన అదే చూస్తాం. ప్రభు వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు కనుక వారు కట్టుతూ వచ్చారు. కనుక అటువంటి అభయహస్తం సమాజ మధ్యలో అధికారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆరోదిగా అదే 12వ అధ్యాయం 7 వచ్చిన 12వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క లూకా సువార్త 12:7. కనుక దాన్ని ఇంకా చక్కగా వివరించడానికి 5వ వచనం నుండి శిష్యులతో చెప్పాడు. ఏమంటాడు 5వ వచనం నుండి? ఎవరికి మీరు భయపడవలెనో తెలియజేయుదును, చంపిన తర్వాత అంతేనమ్మా, కరెక్ట్ చదువుతున్నావు. ఆయనకే భయపడుడని చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. కనుక పిచ్చుకలు అంటే ఆ రోజుల్లో అవి వాల్యూలెస్ అన్నమాట. పిచ్చుకలకు విలువ లేదు, ఖరీదు తక్కువ పిచ్చుకలు. కనుక అందువల్లనే ఇటువంటి పిచ్చుకలు లెక్కలేనివి అయినప్పుడు కూడా, కాస్ట్ లేకపోయినప్పుడు కూడా, ఎందుకంటే దాంట్లోకి వెళ్తే మళ్ళా మనం ఇంకా సబ్జెక్ట్ డైవర్షన్ కావాలి. వారో కుమారులు రాశారు, మీ మందిరంలో వాన పిచ్చుకలకు కోయిలు కూడా దొరికింది కదా, కనుక పిచ్చుకలు ఏం చేస్తాయి చెప్పండి? స్లాబ్లో ఉన్నా కనుక మన జోలి రావు. ఎక్కడైనా పూరిళ్ళలో పూరిపాకలో ఉన్నటువంటి వారు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి ఆ చెత్త ఆ వెంట కూడా తీసుకొని వచ్చేసి గూడలు కుంటారు. తర్వాత బావిలో పాడుపడ్డ బావిలో చెట్టుకి గూడల్లుతుంది. ఆ గూడల్లిన తర్వాత అది ఏం చేస్తుందంటే అక్కడే గుడ్లు పెట్టి అక్కడే పిల్లలు చేస్తుంది. గాలి వర్షం వచ్చినా పిచ్చుక గూడు కింద పడిపోదు, వర్షం తాగదు. మాన్సూన్స్కి వ్యతిరేకంగా అది గూడు అల్లుతుంది. ఏ మనిషి కూడా తెలియదు అసలు. అర్థమైందా? మాన్సూన్స్, ఋతుపవనాలు. ఈ సంవత్సరం ఋతుపవనాలు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది, దానికి అంశమే దిశలో గూడు అల్లుతుంది. దీని గురించి దేవుడు పక్షి గారు ఒకసారి పిచ్చుకల గురించి ఆయన తన వాక్యం చెబితే ఆ రోజుల్లో హిందూ పేపర్ వాడు వచ్చి కూడా పెద్ద ఆర్టికల్ ఇచ్చాడు. కనుక పిచ్చుకలు అంటే మనం ఏదో తీసివేస్తాం. అటువంటి పిచ్చుకల విషయం ప్రతి దానికి కూడా, ప్రతి జంతువు కూడా ఎంతో కొంత గొప్ప లక్షణం ఇచ్చారు. అంటే చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను. ఇటీవల మా ఇంటికి అవతల ఇంటికి మధ్యలో పిల్లి ఏం చేసిందంటే పిల్లలు పెట్టింది. కరెక్ట్గా మన చెయ్యి పట్టదు. చిన్నపిల్లవాడు చేయి పెట్టి
అది తీసిన కూడా బయటికి రావడం లేదు, ఎందుకంటే అంతా కూడా చాలా దరిద్రంగా ఏదో చేస్తారని చెప్పి తీసి పక్కన పడేది వచ్చేసాను. కానీ అది మా వల్ల అవ్వాల, ప్రయత్నం చేసాము, వేరే వాళ్ళని పిల్లలు తీసుకొచ్చి ఒక క్షణంలో తర్వాత తల్లి ఇచ్చేసింది, వాటికి పాలు ఇచ్చేసింది. పాలు ఇచ్చిన తర్వాత ఆ కరెక్ట్గా ఆ పిల్లి సరిపోయేటటువంటి ఆ తలుపులోనే పైకి ఎగిరి పెట్టబడడం మీద నిలబెట్టి ఒక పిల్లని తీసుకెళ్ళి కూర్చోవడం. 3 పిల్లలకి ఎటువంటి ప్రాణహాని చేయకుండా చక్కగా గొంతు పట్టుకొని తీసుకొని దేవుడు ఒక్కొక్క జంతువుకు ప్రతిదానికి మనిషికి అంటే జంతువులు తప్ప కాదు, అయితే మనకు ఆత్మ పెట్టి వాటన్నిటిని కూడా పరిపాలించేటట్టు ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క అటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఉడుము ఉందంటే ఆ ఉడుమును తాడు కట్టి పైన వేస్తే తాడు దిగిపోవాల్సిందే, కానీ ఉడుము మాత్రం ఏమాత్రం కూడా కింద పడి. ప్రతి జంతువుకు దేనికి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటటువంటి. అయితే వీటన్నిటిని అజమాయిష్ చేసేటటువంటి హక్కు దేవుడు మనిషికి ఇచ్చాడు. కనుక అందువలనే ఏమంటాడంటే అనేక పిచ్చుకల కంటే కూడా వాటిని కూడా దేవుడు మర్చిపోయి మీరు శ్రేష్టమైనటువంటి మీరు. కనుక అందువల్ల చిన్న మంద భయపడవద్దు అంటాడు. 7వదిగా ఇక్కడ మనం చూసేటటువంటి యొక్క మన అంశంలో ఉన్నటువంటి భాగమే 32 వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైనది కనుక నేను వెళ్ళి స్థలం సిద్ధపరచదను. యోహాను సువార్త 14వ వచనం. మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని. కనుక అక్కడే అర్థమైపోతుంది, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మనం ఒక పర్యాయం వచ్చాను భూలోకానికి. క్రీస్తు శకం 2020 సంవత్సరం జూన్ మాసం ఎంత ఈరోజు 9వ తారీఖు 10వ తారీఖు వచ్చాడు. మరలా ప్రభువారు రాబోతున్నారు. రావడం అనేటటువంటిది ఖచ్చితం, నీకు ఖచ్చితం. అయితే ప్రభు 2వ పర్యాయం వచ్చినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలి. మందగా ఉన్నటువంటి మనకి, రక్షణ పొందినటువంటి విశ్వాసులకి ప్రభు మనకు అభయహస్తం ఇచ్చాడు కనుక ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా తిరిగి వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడో శిష్యులంతా దిగువాలిపోయి ఉన్నప్పుడు, ఓ గలిలయ మనుషులారా ఎందుకు మీరు కలవరపడుచుంటున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో మరలా అదే రీతిగా వచ్చేస్తాడు. ఎవరికి? మనకు, నమ్మినటువంటి వారికి. కనుక అలాగనే ఉంటాడు ప్రభు. ఎలాగుంటాడు మనకు? మహిమాస్వరూపుడైనటువంటి దేవుడు అలాగనే తన మహిమ రాజ్యంలో మనకు ప్రవేశం హక్కు ఇచ్చే నిమిత్తము అలాగనే ఉంటాడు, అలాగనే వచ్చేస్తాడు. అయితే నమ్మని వారికి మాత్రం ఎలాగుంటాడు అంటే కొదమ సింహం లాగా ఉంటాడు. మొదట గొర్రె పిల్లలాగా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వారికి ఎలాగుంటాడు చెప్పండి? కొదమ సింహం లాగా ఉంటాడు. యూదాగోత్ర సింహం కేవలం ధవల సింహాసనం తీర్పు తీర్చేటటువంటి వారు, నమ్మనటువంటి వారికి, అవిధేయులైనటువంటి వారికి, పాపములు మునిగి చనిపోయినటువంటి వారికి, ప్రభువును ధిక్కరించినటువంటి వారికి, తిరస్కరించినటువంటి వారికి, మారుమనసు పాపక్షమాపణ పొందినటువంటి వారికి, యేసే తమ నీతి, యేసే తమ యొక్క రాజ్యం అని చెప్పేసి నోటితో ఒప్పుకోకుండా, హృదయంలో అంగీకరించకుండా, ఎన్నో పర్యాయాలు సేవ, ఎన్నో పర్యాయాలు దేవుని మాటలు చెప్పినా వినకుండా, అంత సమానమే, అంత ఒకటే, అంత కూడా సర్వమత సారాంశం కూడా ఒకటే అని చెప్పేసి దాన్ని దీన్ని అంతా కూడా కలిపి సత్యం శివం సుందరం అని చెప్పేసి దుర్బోధలు చేసి వారిని వీరిని కలిపి ఆ తర్వాత వచ్చేసి ఇదిగో అది బాయ్ అని చెప్పేసి మీది మాది ఒకటే అని చెప్పేసి చేసి చెంది ఇలాగా ఎవరైతే క్రీస్తును నిరాకరిస్తారో తృణీకరిస్తారో వారందరికీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుడికి సర్వ హక్కు ఇచ్చాడు కనుక తీర్పు తీర్చేస్తాడు. నమ్మని వారికి నిత్య నరకాగ్ని, నమ్మిన వారికి మాత్రం ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. వారు ప్రభువు చూసేసరికి తమ యొక్క కష్టాలన్నీ కూడా మర్చిపోయి
తమ జీవితంలో పడినటువంటి శ్రమలన్నీ కూడా, బాధలన్నీ కూడా ఒక్కసారిగా వదిలేసుకొని ఏమవుతారంటే ఆ కన్నీరునే ఆనంద బాష్ప బిందువులుగా తయారు. ఆనంద బాష్పం అంతేగా. తండ్రి కుమార్తె కష్టాలు పడే సమయంలో తన యొక్క అత్తగారింటికి వచ్చి చూసినప్పుడు కుమార్తె తండ్రిని చూసేసరికి తన అత్త పెట్టేటటువంటి టార్చర్, తన మామగారు, తన యొక్క మరదలు తన ఇంట్లో ఉండేటువంటి కష్టాలను చూసి ఒక్కసారిగా ఏడవాలని చెప్పేసి ఎంతో ప్రలాపించి దుఃఖపడుతుంది. అయితే తండ్రిని చూసేసరికి అన్నీ ఏమైపోతాయో వెంటనే, నాన్న ఎప్పుడు బయలుదేరావో, ఏం తిన్నావో, అమ్మ ఏం పెట్టిందో ఏం పెట్టలేదో, ఒక 5 నిమిషాలకు వెంటనే నీకు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను, పెట్టిన తర్వాత 2 ముద్దలు అమ్మ నీ చేతి గుండా పెట్టు. తిన్న తర్వాత బాధ అంతా కూడా చిన్నప్పుడు తండ్రి తనకు పెట్టినటువంటి ఆ గోరుముద్దలన్నీ జ్ఞాపకం వచ్చేసి సంతోషంతో విచారం తెలుసుకున్న తర్వాత నాకేం పర్వాలేదు నాన్న. కనుక ప్రభువారు వస్తున్నాడు మన కన్నీరును తుడిచి ఆనంద బాష్ప బిందువులుగా మార్చేటటువంటి రక్షకుడు వస్తున్నాడు. కనుక నేను త్వరలో రాబోతున్నాను. ఎన్ని సూచనలు వెలుపుగా ఉన్నాడు, జాగ్రత్తగా ఎవరు కూడా మిమ్మల్ని మోసపోనివ్వకుండా. కనుక అలాగా అభయహస్తం, నేను మీ పక్షంగా ఉన్నాను. ఆయనను లోకంలో కూడా ఉన్నాడు మోసగాడు, అపవాది, సాతానుడు, క్రూరుడు, సజ్జన దేశుడు. కనుక వాడి విషయం జాగ్రత్తగా ఉండమని 10 విధాలైనటువంటి జాగ్రత్తలు గతంలో మనం చూసాం. ఈ భాగంలో మనకేం నేర్పిస్తున్నారంటే 40 వచ్చిన, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు కనుక మీరు ఎలా ఉండమంటున్నాడు? సిద్ధముగా ఉండమన్నాడు. కనుక ఏమవసరం చెప్పండి. అదే మాట మత్తయి సువార్తలు కూడా 24 అధ్యాయం 44 వచనంలో గతంలో చదవండి మాట. మత్తయి రాసిన సువార్త, యజమానుడు వచ్చినప్పుడు అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. కనుక యజమానుడు వచ్చేసరికి సిద్ధపాటుతో వెళ్ళిపోతూ ఉండాలి. నేను ఉద్యోగంలో ఒక స్థలంలో పనిచేసినప్పుడు తహసీల్దారు క్యాంపుకు వెళ్ళాడు. అటెండెంట్తో చెప్పాడు, అబ్బాయి నేను వస్తేనే తప్ప ఎవరికి కూడా తలుపు నీవు తీయవద్దు, ఎందుకంటే 2-3 రోజులు క్యాంప్ ఉంది, క్యాంపు చూసుకొని నేను వస్తాను, అనవసరంగా వాళ్ళు వీళ్ళు వచ్చి తలుపు కొట్టి చెప్తే నువ్వు తీయొద్దు చేయొద్దు అని చెప్పేసి అంటే ఆడేం చేశాడు, సార్ గారు ఇంకా రారు కదా 2-3 రోజులు అయిందని చెప్పేసి ఆ రూమ్లో ఏం చేశాడు, తనకి కేటాయించినటువంటి రూమ్లో సారాయి ప్యాకెట్ తెచ్చుకొని తాగుకొని హాయిగా చిప్స్ అవి తెచ్చుకొని తిరుగుకొని పడుకుంటాడు. ఆ క్యాంప్ ఎందుకో అర్ధంతరంగా ఆగిపోయింది కనుక తర్వాత పెడదామని మళ్ళా కలెక్టర్ గారు వెనక్కి పంపిస్తే, రే నేనే వచ్చాను రా తలుపు తీరా. పో ఎవడురా నువ్వు తలుపు తీయమంటావు అని చెప్పి, నేనే రా అసలు వచ్చాను. అప్పుడు ఇక వాడు తలుపు తీరా, మరలా అదే మాట ఉపయోగించాడు. వెంటనే తనతో పాటు మరి క్లర్క్ కూడా ఉన్నాడు కదా, గట్టిగా తలుపు కొట్టి రే ఎంకాలో తలుపు తీరా ఏదో అని చెప్పేసి తానాది తెచ్చాడు. బయటకు చూసేసరికి రాసిద్దాం వీరికి సస్పెన్షన్ మేము రాసి పడేసి ఇంటికి పంపించేసి ఇంటి దగ్గర 3 నెలలు కాదు అని కాయకి మొత్తం దిగి వచ్చేసింది, మొత్తం అంతా కూడా వదిలిపోయింది. కనుక లోకంలోనే చేసే ప్రదేశంలో నమ్మకత్వం అనేటటువంటి సంపాదించుకోలేకపోతే ప్రభు మరి ఏ సమయంలో వస్తానో, ఎప్పుడు వస్తానో, అర్ధరాత్రి వస్తుందో, ఆ రాకడ ఓడికి వచ్చినప్పుడు వస్తుందో, తెల్లవారుజామున వస్తుందో, పొద్దుగుక్కే సమయంలో వస్తుందో, జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడండి అని నేను చెప్తే వెలుగుగా సిద్ధపాటులో ఉన్నటువంటి వాడు
ఏ సమయంలో ఉన్నా సరే వెళ్ళగలుగుతాడు. ఏం చేస్తారు చెప్పండి? అది భయంకరమైనటువంటి రోజులు, యుద్ధం జరిగేటటువంటి రోజులు. రాజీవ్ గాంధీ మన పోలీసులు, మన మిలిటరీ వాళ్ళని శ్రీలంకకు పంపించాడు. శ్రీలంకకు పంపించినప్పుడు ఈ ప్లిటూన్ మొత్తం వెళ్ళే సమయంలో మరి మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఆ పేరు చెప్ప. అక్కడ వాళ్ళ భార్యకి, ఇటు నేను యుద్ధానికి వెళ్తున్నాను, మరి ఆ సమయంలో రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తే నన్ను చూడవచ్చు, తర్వాత శ్రీలంక వెళ్ళిన తర్వాత యుద్ధమైన తర్వాత తిరిగి మరలా ఇంటికి వచ్చేస్తానని చెప్పేసి ఉత్తరం రాసి పంపించాడు. మా పిల్లలంతా కూడా వినోటలు చేసుకొని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నారు. బండి ఎక్కడో రైలు డిరైల్మెంట్ అయినందువల్ల దాదాపు కొన్ని గంటలు ఆలస్యమయ్యేసరికి అంతవరకు మేలుకున్నది మంచి నిద్ర టైంలో తూలు వచ్చేసింది, నిద్రపోయి. అదే సమయంలో కరెక్ట్గా అక్కడ ఆర్ఎంఎస్ పోగి ఆ ప్రక్కలో ఆమె తల వాల్చుకొని కూర్చుంది కనుక వరుసగా ఆ ఆర్ఎంఎస్ సంబంధించినటువంటి మొత్తము కూడా ఆ గనీ బాక్స్ మొత్తం అన్ని కూడా వేశారు. ఆ సందులో అట్లాగే కొరికి నిద్రపోయి. తర్వాత టీసీని అడిగాడు, మా భార్య ఇక్కడ ఉంటుందంటే దయచేసి ఒక 2 minutes అని కేకలు వేసుకుంటూ అటు ఇటు తిరిగాడు, కనిపించలే. రాలేదేమోనండి అని చెప్పేసి తర్వాత విజిలేశాడు, బండి వెళ్ళిపోయింది. స్టేషన్ దాటిపోయిన తర్వాత కొంత సమయం వెళ్ళిన తర్వాత నాకు వెలికి వచ్చి స్టేషన్ మాస్టర్ అడిగింది, ఏమండి అలాంటి ట్రైన్ వచ్చేసిందా, చెన్నై వెళ్ళేటటువంటి పని. ఇప్పుడే కదా మా అంతా కలిసి ఒక 2 నిమిషాలు అయింది వెళ్ళిపోయని చెప్పేసి, అయ్యో చూడలేకపోయానని చెప్పేసి. నెల తిరిగేసరికి ఆయన బట్టలు వచ్చేసాయి ఇంటికి. మీ భర్త యుద్ధంలో ఎల్టీటీ తీవ్రవాదుల యొక్క కాల్పులో మరణించాడని చెప్పి బట్టలు డబ్బులు ఇంటికి పంపించి, అయ్యో ఆ రోజైనా చూడలేకపోయాను, శవాన్ని చూడలేకపోయాను. పిల్లరా, ప్రభు యొక్క రాక. అందువలనే అర్ధరాత్రి వస్తాడు, తెల్లవారుజామున వచ్చేస్తాడు, కోడి పూజకు వస్తాడు, వృద్ధుకి వస్తాడు, వెలుగుగా సిద్ధపడతాడు అని చెప్పి. అయితే దీని విషయంలో పేతురు ప్రభువుని అడిగాడు, ప్రభా ఇది మీ రాకడ గురించి, విషయాన్ని గురించి మాతోనే చెప్తున్నావా, లేకపోతే ఇంకా ఏదన్నా సమయ సందర్భాన్ని బట్టి చెబుతున్నావా అనేటటువంటి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరే డౌట్స్ పేతురు అంటారు. అన్నప్పుడు ప్రభు చెప్తాడు లూకా సువార్త 22వ అధ్యాయంలో, సీమోను పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లిస్తూ ఉండినప్పటికి కూడా మీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లుగా పరలోకపు తండ్రి నేను మీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తూ వచ్చానంటే, సరే ఒకళ్ళ సంగతి నాకెందుకు ప్రభువా, నేను సిద్ధమే అని చెప్పాడు. నేను ఎప్పుడైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే అని చెప్పేసి. అంటే సిద్ధము అని చెప్పినటువంటి వాడు ఎలా ఉంటాడో ఒక మనుషుడి యొక్క పరిస్థితి చెప్పేదానికి ప్రభువు అక్కడ ఆ విషయం చక్కగా చెప్పాడు. 31 అదే మనం చెప్పుకున్నాం. 32 నీ నమ్మిక నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను కనుక ఎప్పుడు నీ సిద్ధపాటు ఏంటి? నీ సహోదరులను ఎప్పుడు స్థిరపరచాలా? నీ మనసు స్థిరపడిన తర్వాత నీదే ఒక ఫికిల్ మైండ్ అయ్యింది, వ్యావరింగ్ మైండ్ అయ్యింది. ఈరోజు ఇంట్లో రేపు ఒంట్లో అనేటటువంటి ఆలోచన పెట్టుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకోకుండా ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఆత్మానుసారమైనటువంటి దేవుని బిడ్డ అని చెప్పేసి అబద్ధం చెప్పుకుంటూ స్వప్రయోజన కొరకై వాక్యాన్ని ఇష్టమైన రీతిగా అమలుచుకుంటూ మార్చుకుంటూ చేస్తూ సరైనటువంటి విశ్వాస జీవితం లేకుండా
అస్థిరంగా ఉండు, నేను నా స్థిరమైనటువంటి బుద్ధితో ఇతరులను కూడా స్థిరంగా మారుస్తానంటే అది ఎలా కుదురుతుంది? జరగని పని. అందుకే ఆనాడు పేతురుతోనే ప్రభు చెప్పాడు, నువ్వు స్థిరపడ్డ తర్వాత లేదు ప్రభా, నా సంగతి ఎందుకంటే మీరే నన్ను గురించి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ బండ మీద సంఘం కడతాను పాతాల్లోకి. సిమోను కొరియోనా నువ్వు ధనిడవు, ఎందుకంటే ఇంతమందిని ఎవరైనా చెప్పారా? సజీవుడవు దేవుని కుమారుడు అని చెప్పేసి ఒక ఆయన ఫిలిప్ అన్నాడు, ఒక ఆయన ఆహ్వానం, ఒక ఆయన పాత నిబంధనలు ప్రవక్త అన్నారు. నేను ఒక్కడనే కదా సజీవుడవు దేవుని కుమారుడు అని చెప్పేసి మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చింది. కనుక నాకంటే ఇతరులు చెప్పగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? అనేక పర్యాయాలు నా అనేటటువంటి మాట వచ్చేస్తుంది, అనేక పర్యాయాలు నేను అనేటటువంటి మాట, అనేక పర్యాయాలు స్వకీయ మహిమ అనేటటువంటిది వచ్చేస్తుంది. దేవుడిని మహిమపరిచేటటువంటి విధానాన్ని ప్రక్కలో పెట్టేసి స్వకీయ మహిమను చూసేటటువంటి కారణం ఏమిటంటే ఈ కాబోదు అనేటటువంటి సంగతి ఎరిగి కూడా ఇంకా దేవుని యొక్క మహిమ నా మీద నిలిచి ఉంది అని చెప్పేసి స్వకీయ మహిమను కనపరుచుకునే రీతిగా నష్టపోయాడు. అందువలన ఈ జాగ్రత్తలు సిద్ధపాట్లు వెళ్ళిపోను. ఆనాడు శిష్యులకే కాదు, ఈనాడు నీకు నాకు ఎవరికైనా సరే ఇటువంటి అనుభవం ఉంది. సరే లేదయ్యా, ఈ సంగతి నాకు బాగా తెలుసు కదా. లేదు ప్రభువా, నేను సిద్ధమే. ఎంతవరకు? నీతో కూడా చెరలోనికి మరణంలోకి వెళ్ళుటకును సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పారు. కనుక రెండు అనుభవాలు ఉంటాయి. ఒక వ్యక్తిని చంపాలంటే ముందు చెరపట్టాలి కదా. ఇంకా మీతో పాటు నేను జైల్లోకి వచ్చేస్తాను, మీతో పాటు నేను తల్లులు తింటాను, మీతో పాటు నేను కొట్టించుకుంటాను. మిమ్మల్ని కరోనాతో కొట్టకపోతే నేను కూడా అడ్డం వచ్చేస్తాను. మీకు ఏది జరిగితే నాకు జరిగిన తర్వాతనే మీకు జరిగేది. మొట్టమొదటిగా దెబ్బ ఏదో, ఆ కొట్టడం ఏదో, పట్టుకోవడం ఏదో, చెరవేయడం నాకు జరిగిన తర్వాత ఆవేడు నన్ను చంపిన తర్వాత మిమ్మల్ని చంపాలా. ఫస్ట్ నేను, తర్వాత మీరండి. ఆయన దేవుని కుమారుడు కనుక ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. నా ప్రాణం పెట్టేటప్పుడు తిరిగి తీసుకుంటూ నాకు అధికారంగా అనుకోవాలంటాడు. మరి ఇంతకాలం నాతో సంచరిస్తున్నాడు. ఈ అయ్యగారి బుర్ర ఇంకా సరిగా వెలగలేదు కనుక ఇక స్పష్టంగా చెప్పేసేద్దామని. అసలు ఈయన ఎవరో నాకు తెలియదయ్యా. మోడికి ముమ్మార్లు కోడికి యొక్క మందు నాకు తెలియదు అంటావు. ఏమి సిద్ధపాటు ఏమి సిద్ధపాటు అంటాడు. చూడండి మాట అరగనని కుమారు చెప్పు వరకు ఓడిపోయేదని నీతో చెప్పుచున్నాను. అప్పుడు ఏమంటాడు? కనుక అది మనకు సబ్జెక్ట్. అక్కడ సిద్ధపాటు అని చెప్పినటువంటి సీమోను, నీ నమ్మిక తప్పిపోకుండా ప్రార్థన చేస్తూనే వచ్చాను. ఆయన కూడా నాతో పాటు ఈ రెండు అనుభవాలకు వస్తానని చెప్తున్నా కదా. సిద్ధపాటు సంగతి ఏమిటో కాదు, ఆయన ఎవరో నాకు తెలియదని కోటికి మాట చెప్తాను. ఎక్కడున్నాడు ఆయన? చలిమంట దగ్గర ఉన్నాడు. చలి కాచుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? చలిమంట దగ్గర. మరి ఈయననేమో పట్టుకొని అవసించి తీసుకుని కొడుతూ చేస్తున్నారు. ఆ చలిమంట దగ్గర అంటే ఒక్కడే ఉంటాడు కదా. చలిమంట దగ్గర అందరు చేస్తారు కదా, పెద్ద చిన్న వాళ్ళు కూడా, ముసలి ముచ్చుకు వాళ్ళు కూడా. ఏదయ్యా ఏది ఆ గొడవ జరుగుతుంది ఏది అంటే అది ఆయన వేస్తుంట క్రీస్తుంట ఆయన కొడుతున్నారు, తిడుతున్నారు, భూమి వేస్తున్నారు, లాక్కుపోతున్నారు, అనేకమైనటువంటి శ్రమలు పెడుతున్నారని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఉంటుందో వాళ్ళ సంగతేమోగా ఈయన కూడా ఆయనతో కొట్టుకున్నటువంటి వారు. బాయ్ బుద్ధి తెలియదా నీకు? నాకేం సోదం, నేనెప్పుడు చూశాను ఆయన్ని, నాకేం తెలుసు అని ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఏం పెట్టాడు? ఏం పెట్టుకున్నాడో మరి? అమ్మ తోడన్నాడో, అయ్య తోడన్నాడో, తల తోడన్నాడో, భూమి తోడన్నాడో, లేకపోతే నీటి తోడన్నాడో, ఏ తోడో మరి మొత్తానికి ఒట్టు పెట్టుకోలేడో అంటూ అనేక పర్యాయాలు మనం కూడా ఏం పెట్టుకుంటాం చెప్పండి? కొన్ని ఒట్లు పెట్టుకుంటాం. ఇదివల్ల ఈ దినం నుండి అసలు ఇంకా ఆ టీవీ వైపు అట్లా చూస్తే ఒట్టు అంతే. ఈ రోజు నుంచి అక్కడికి వెళ్తానే
అంతే ఓటు. కనుక ఈ ఓటులన్నీ కూడా, దొంగ ఓటులన్నీ కూడా కట్టిపెట్టు ప్రభు మీద ఆధారపడి. కనుక మన తప్పును కప్పిపుచ్చుకునే విషయంలో ఒట్టు పెట్టుకుంటాం. అది దేవుని దృష్టిలో దేవుడు సంతోషించి ఇష్టపడేటటువంటి వాడు కాదు. ఎందుకంటే దేవుని యొక్క మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, వీటికంటే నాకు ఎక్కువ సంతోషం. నమ్మకంగా జీవించేటటువంటి వాడు కష్టమైన గట్టిగా జీవిస్తాడు. యెహోషాపాతు రాజు అహాబు రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు 450 మంది అబద్ధం మాటలు చెప్తూ నువ్వు గెలుస్తావు, చేస్తావు, చెందుతావు అని చెప్పేసి సిద్కియా అంటాడు, ఒక ఇనుప కొమ్ములు చేసుకొచ్చి నువ్వు అటు పొడుస్తావు, ఇటు పొడుస్తావు, అందరినీ కూడా జయించేస్తావు అని చెప్తున్నాడు. యెహోవా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు, మీకాయ అని. ఎంతమంది అయినా సరే కరెక్ట్గా చెప్పాడు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, పోతే నష్టపోతాం, ఇంటికి కూడా రాలేదు, జాగ్రత్త. అటువంటి వారు దేవునికి కావాలి, యథార్థమైనటువంటి వారికి కావాలి. కనుక ఆయన కూడా ప్రభు పేతురును వదిలిపెట్టలేదు. ఇక్కడ చెరకు మరణానికి సిద్ధమే అన్నాడు, ఆ సిద్ధపాటు లేకుండా పోయింది. అయితే దేవుని బిడ్డలక మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ప్రభు కోసం చెర అనుభవించాడు, ప్రభు కోసము మరణం అనుభవించాడు, ఆత్మను సంపాదించాడు. అవునంటారా కాదంటారా? కనుక తన నడుము బిగించిన తర్వాత అపోస్తల కార్యాలయం వచ్చేసరికి ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణ పొందారు. పేతురు పత్రికలో కపదియా, పృగియా, పంపులియా, గలితియా ఈ స్థలాల్లో ఆనాడు ఆయన కాన్వకేషన్లో మాట్లాడినటువంటి మాటలే. ఆనాడు వీళ్ళంతా రక్షణ పొందారు. బలమైనటువంటి గాలి వీసేసరికి అనేక ఆత్మలు మారు మనసు, పాప క్షమాపణ, మూర్ఖులకు ఈ తరపు వారికి వేరే రక్షణ మొదలని చెప్పాడు. కనుక ఆ ఆత్మ గాలి వీచింది, అనేక ఆత్మల రక్షణ. దేశపతి జైల్లో పెట్టారు, చెరసాల నుంచి విడిపించబడ్డాడు. ఆ తదుపరి ఆయన యొక్క మరణాన్ని గురించి మనకు ఆయన హతుడైనటువంటి విషయం అంతగా బైబిల్లో రాయబడిన పేతురు చరిత్రలో ఆయన తలక్రిందులుగా శిలువ వేసుకొని చంపారు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నా ప్రభు స్థానంలో నేను అటువంటి శిలువ మరణానికి నేను అర్హుడును, ప్రభు పాదాల దగ్గర ఉండేవాడిని. కనుక దయచేసి నా చివరి కోరిక ఏంటంటే నన్ను తలక్రిందులుగా శిలువ వేసి చంపండి అన్నాడు. అటువంటి సిద్ధపాటుతో ప్రభు కనుక మనల్ని యజమానుడి కోసం ఉపయోగపడేటటువంటి పాత్రగా ఆయన రాకడం సిద్ధపరిచేటటువంటి పాత్రగా చేసేటటువంటి కనుక వెలుపుగా ఉండండి, సిద్ధపాటుతో ఉండండి, యజమానుడి విషయంలో నమ్మకంగా ఉండండి. ఆ సిద్ధపాటులోనే కొంత అజాగ్రత్త చూపించారు. ఎవరు? 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం అనేక పర్యాలు కూడా దైవసేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ వచ్చేసి 10 మంది కన్యకలు వాళ్ళు సిద్ధపడ్డారు. ఎవరిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడ్డారు అంటే ఏంటది? ఎలాగ సిద్ధపడ్డాము? అక్కడే చేయించాడు. చదవండి 25వ అధ్యాయం మత్తయి సువార్త. పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు పట్టుకొని. ఇది జాగ్రత్తగా ఇక్కడ సబ్జెక్ట్ జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ప్రభు ఏమన్నాడు? మీరు లోకమునకు దీపమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. కొండ మీది పట్టము మరుగై ఉండనేరదు. దీపం వెలిగించి అది మంచము కింద పెట్టరు, కొంచెము కింద పెట్టరు. అంటే మంచము అనేటటువంటిది ఏం చూపిస్తుంది? ఇక్కడ మనకు లేజినెస్ చూపిస్తుంది. ఇంకా ఎంతసేపు పడుకుంటావు, ఇంకెంతసేపు పడుకుంటావు, నిద్రపోతావు. వాక్యం 2 రోజులుగా ఖడ్గం విశ్రాంతిని ఒక స్థలం చూపిస్తే ఇక్కడ నిద్రపోతుతనాన్ని, సోమర్తనాన్ని, లేజితనాన్ని చూపిస్తాం.
కనుక మంచం కింద పెట్టాడు అనుకో దీపము, ఏమైపోతుంది మంచం అంతా కూడా కాలిపోద్ది. ఎందుకంటే అది కాగడ. కుంచము అంటే ఏంటి? వ్యాపారం. కనుక కుంచంతో కొలత కొలుస్తారు. దీన్ని తీసుకుపోయి కుంచం కింద కనుక ఈ యొక్క దీపాన్ని ఎవరు తెలియనివ్వకుండా వ్యాపార భక్తి అనేటటువంటి పెట్టుకోవడం లక్షణం కాదు. ఇప్పుడు ఈ కన్యకలు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకము మనకు లేవి కాండంలో మనం 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? బలిపీఠం మీద నిత్యము మంట. కనుక దీపము అంటే అగ్ని, అంటే ఏదో ట్యూబ్లైట్ అనుకోవాకండి. నవనాగరికత వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది బల్బులు కనిపెట్టి వెలుగు వస్తుంది. ఆ రోజుల్లో పాత నిబంధనలు ప్రకారం మన పూర్వీకులు కూడా ఇంట్లో ఏం చేసేటటువంటి వారంటే ఒక పెద్ద చెక్క మీద స్టాండ్ ఉండేది. ఆ స్టాండ్ మీద పైన పమిద లాంటిది ఉండేది, దాంట్లో ఒత్తి ఉండేది. ఈ నూనె అనేటటువంటిది అందులో పోస్తూ ఉంటే ఆ నూనె ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది, అది వెలుతురిస్తుంది. ఆ నూనె ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు ఈ ఒత్తిలో ఉన్నటువంటి సారం నూనె అంతా కూడా ఏమి కూడా లేకుండా ఒత్తి ఏమైపోయి కాలి బూడిదైపోతుంది, మసి అయిపోతుంది. ఆ తర్వాత ఆ చెక్క కూడా తగలబడుతుంది. ఆ తర్వాత అవసరమైతే ఇంకా ప్రమాదం కూడా జరిగేట ప్రమాదం. అందువల్ల వారు ఏం తీసుకున్నారని ఇక్కడ రాయబడింది? బుద్ధిగల కన్యకలు తమతో కూడా నూనె తీసుకొని పోయి ఇక్కడే చదువుతున్నాం అదే భాగంలో అది విషయం. దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు, మొదటి అధ్యాయం. అయితే బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అదే మన పాయింట్. దివిటీలు ఉన్నాయి కానీ ఏం తీసుకెళ్ళాలా? నూనె తీసుకోవాలి. ఇక్కడ ఒక సత్యం గమనించండి. యాకోబు తెల్లవారేసరికి ఇది భయంకరమైనటువంటి స్థలము, దేవుని ఇల్లు వేరొకటి కాదు అని చెప్పి అక్కడ ఏం చేశాడు? ఒక రాయిని పాతిన తర్వాత దాని మీద ఏం పోసాడు? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పన్నా? ఎక్కడి నుంచి వచ్చింది నూనె? అది వాళ్ళన్న చంపుతాడేమో అని భయంతో పరిగెత్తుకుంటూ సూట్ కేసులు లేవు, బ్రీఫ్ కేసులు లేవు, లేకపోతే సంచులు లేవు, తగిలించుకునే సంచులు లేవు, బైబిల్ సంచులు లేవు, ఏమి లేవు. ఏదో కర్ర చేత పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తెల్లవారేసరికి మరి అలా ఆయనకు నూనె ఎక్కడి నుంచి వచ్చేసింది? దేవుడే ఆయనకు దయచేశాడు. తన్నడుగు వారికి ఆయన ధారాళముగా దయచేసాడు. ఆత్మ అనేటటువంటిది కొరత లేకుండా ధారాళముగా దయచేసి సపరేట్ వచ్చాడు. సపరేట్ దగ్గర ఏమున్నాయి? ద్రాక్షరసం ఉంది, నూనె ఉంది. ద్రాక్షరసం ఉంది, నూనె ఉంది. కనుక ఏం చేశాడు? నూనెతో గాయాలంటే కూడా ఇటీవల కూడా నేను తెనాల్లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఓ భయంకరమైనటువంటి జబ్బుతో ఒక ఎంప్లాయర్ బాధపడేటటువంటి వాడు. అప్పుడు ఈ గుంటూరు తెనాలి హాస్పిటల్లో ఎంత తిరిగినా అతనికి నయం కాలేదు. ఎవరో చెప్పారంట, బట్టిప్రోలు అనేటటువంటి స్థలంలో ఓ డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని. అతని దగ్గరికి వెళ్తే అతను ఏం లేదండి, మీరు తెనాల్లో వెళ్తే ఆలివ్ ఆయిల్ అనేటటువంటిది ఉంటుంది, ఆ ఆయిల్ని చర్మానికి పూసేసేయండి అని. సార్ ఒక 1 నెల రోజులు అప్లై చేశాను, శుభ్రంగా నా రోగం అంతా కూడా బాగైందండి, ఇక ఏ మెడిసిన్స్ కనీసం కడుపులో కూడా ఏమవుతుందని చెప్పాడు. ఇక అంతేనండి. సరే, ఏది ఏమైనా అది ఏ సంబంధమైనటువంటి ఉదాహరణలు అయినప్పటికీ కూడా నూనె అనేటటువంటిది మనకు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూపిస్తాం, హోలీ స్పిరిట్. కనుక ప్రార్థనా జీవితం తగ్గిపోతే
ప్రార్థనా భారం తగ్గిపోతే, ప్రార్థన అనేటటువంటి పూర్తిగా బలహీనపరచబడిపోతే ఆటోమేటిక్గా ఏమవుతామంటే పైకి భక్తి కలిగి దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి విశ్వాసం సూపర్ వంకాయలాగా తయారైపోతుంది. అందువల్లనే అది లోపించింది వీళ్ళకి. పాపం అన్నీ బాగానే ఉన్నాయి, బైబిల్ ఉంది, వాక్యం ఉంది, రెఫరెన్స్లు ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి, అక్కడ ఇక్కడ మంచి మంచి మెసేజ్ తయారు చేయడం ఉంది, చక్కటి భాషతో చెప్పేటటువంటి అందరూ కూడా మీ ప్రసంగం భలే ఉంది అని చెప్పి మెప్పు పొందేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అస్సలు లేదన్నమాట. ఏం లేదండి, పరిశుద్ధ. కనుక అందువల్ల ఏమైపోయినట్టే దేవుడికి ఆరిపోతుంది. పెళ్లి కుమారుడు ఆలస్యం ఉన్నంత వరకు, ఎంతవరకు అండి, ఉన్నంత వరకు పనిచేసి తర్వాత దివిటీలు ఏమైపోయారంటే ఆరిపోతుంది. పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం అయ్యేసరికి వీళ్ళు పులిగిరి, వెంటనే పెళ్లి కుమారుడు వచ్చేసరికి వీళ్ళు వెంటనే 5 మంది లోపలికి వెళ్ళారు, తలుపు వేసేసాడు. ఏవేళ పుస్తకంలో ఏం చెబుతాడంటే 2వ అధ్యాయంలో 10వ వచనంలో అనుకుంటాం బహుశా, అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు, గదిలో నుండి పెళ్లి కుమార్తె రావాలి. అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు, గదిలో నుండి సంగమం అనగా, గది అనగా సంఘం. చదవన మాట చాలా చక్కటి మాట. 2వ అధ్యాయము 16 పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. కనుక ఈ పెళ్లి కుమార్తె గదిలో నుంచి సరైనటువంటి సిద్ధపాటు. వెంటనే తలుపు వేస్తే కొడితే మీరెవరో నాకు అందువల్లనే సిద్ధపడి ఉంటుంది. ప్రార్థనలో, మోకాడి జీవితంలో, వాక్యపఠంలో, సంఘక్రమం. నిజమే ప్రభువా, ఈ బైబిల్ పఠనంలో నాతో మాట్లాడుతుంది. గతంలో చేయవలసిన రీతిగా ప్రార్థన భారం నాలో లేదు, కోల్పోయాను. దయచేయండి ప్రభువా. ఎవరిపైనా సరే గతంలో ఇతరులు ప్రేమించిన రీతిగా నేను ఇప్పుడు, ఎందుకంటే సభను చూసి ద్రోహితో ఇతరులను ప్రేమించలేకపోయాను. ఈ కరోనా సమయంలో ఎంతోమంది నిరాశ్రయులు పేద స్థితిలో ఉన్నారు. నాకు, నా కుటుంబానికి సర్వ సమృద్ధి మీరు దయచేశారు. కనుక ఆ పాత విశ్వాసులు, పాత ప్రేమ ఆనాడు ఇంత చదువులు లేవు, ఇంత ఉద్యోగాలు లేవు. పురాతన విశ్వాసులు సామాన్యమైనటువంటి విశ్వాస జీవితంలో ఉంటే వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో ప్రభు భాగం ఇచ్చిన తర్వాత మీరు తినేటటువంటి తిండిలో ఒక గుప్పెడు బియ్యం తీసి ప్రక్కలో పెట్టండి, నెల రోజులకు కొంత అవుతాయి, అవి ఇస్తే ఎవరైనా పేద వాళ్ళకి ఇద్దాం, అలాగే ఇస్తూ వచ్చేవారు. మీకు దాదాపు 20 జతలు 30 జతలు, ఇప్పుడు 20 జతలు 30 జతలు ఏం కర్మ. ఒక్కొక్క ఎంప్లాయర్ని ఇంట్లో పోయి చూస్తే, అంటే పోయి చూడమని కాదు ఉద్దేశం, ఆడవాళ్ళకు దాదాపు 100లు ఉంటాయి, 100ల కొలది వస్తువులు. అప్పైనా నిప్పుసారా అని చెప్పేసి ఎంతైనా సరే వేలకు వేలైనా పెట్టి కొనాలని చెప్పేసి అప్పు చేసేదేమో కొనడం, కొనించడం. ఇంకా దాంట్లో పెద్ద హ్యాండ్స్, రైజింగ్ హ్యాండ్స్, వాటిల్లో కొంత పేదవారికి మీరు అలాగే మూలిగిపోతే ఏం ప్రయోజనం. సెలెస్టమ్మా ఆంటీ ఒకసారి వాక్యం చెబుతూ, ఆ యొక్క ప్రొఫెసర్ యూనోక్ అనేటటువంటి ఆయన ఈ మినిస్ట్రీ చేస్తూ వచ్చాడు, ఈమె పరిచయం చేస్తూ వచ్చాడు. ఆమె సిస్టర్ మనవలను కొంచెం ఆనాడు అంత భక్సింగ్ గారి ఫెలోషిప్ చెన్నైలో అంతగా ఆమె ఇది చేసేటటువంటిది కాదు. ఎట్లాగైతే మేము సెలెస్టమ్ అంటే వాక్యం చెబుతూ వచ్చేసి తర్వాత పబ్బులోకి నడిపించిన తర్వాత మహిమలోకి వెళ్తే మరణిస్తే మీరు వాడింటే చీరలేనంట. ఆమెను స్నానం చేయించి పెట్టిలో పెట్టి మంచి తెల్లటి చీర కట్టి తీసుకెళ్దామని ఆలోచన చేసి, ఏ చీర అయితే బాగుంటుందని బీరువా దగ్గరికి పోతే ఖాళీ బీరువా, బదులు మొత్తం అంతా ఖాళీ చేసేసారు, 100ల చీరలు. ఆమె సాక్ష్యం చెప్పింది, ఒకసారి కావాలో భాగ్యం చెప్పింది. అప్పుడు సెలెస్టమ్ పట్టి తన చీర చుట్టి కట్టి తీసుకొని చూస్తాను, నీ వెంట రావయ్యా. జస్టిస్ కూడా చెప్పేది, కాన్వకేషన్కి వెళ్ళి విశ్వాసం తీసుకెళ్ళి మంచి మంచి షాపింగ్ మహల్లో పెద్ద పెద్ద ఏ ఉన్నాయి చూడండి,
ఆడ తిప్పుకొచ్చి ఆఫర్స్ ఉన్నాయి, ఇది తిప్పుకురా కాకండి, సిస్టర్స్ మీటింగ్లో కూర్చోండి అని చెప్పేసి వాక్యం చెప్తాం. ఏంటో కనుక నేర్చుకోవాల్సినటువంటి అనుకో. నిజమే ప్రభు, నాకు మీరు ఇది ఇస్తే ఇది ఇతరులకు కూడా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మనకు కావాల్సింది ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. చీకిపోతున్నాయి బట్ ఇతరులకు ఎంతోమంది దైవసేవకులు ప్రభు మేవలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధపడ్డారు. అక్కడ వారితో దేవుడు పని జరిగించాల్సినటువంటి బాధ్యత. వారందరినీ కలుపుకొని ఆనందించి దేవుని పని చేయాలి. ఒకవేళ ఏదైనా అక్కడ బట్టలు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళడం, రండి ఇదంతా కూడా అని చెప్పేసి మనం వచ్చేటటువంటి వారికి ఆహ్వానం ఇచ్చేటటువంటి పురాన్ని ముందుకు వచ్చి చూద్దరు కంటే. ఎందుకంటే మీ చిన్న వయసులోనే మీ వయసుకు ఇచ్చిన ఎంతో కష్టం సేవ చేశారు. ఇక్కడ మిమ్మల్ని ధైర్యంలో వచ్చిన దగ్గర విశ్రాంతి పొందండి, ఆ తర్వాత విషయాలు చెప్పేవారు. వాళ్ళు ఇక్కడ పిల్లలు ప్రభువే పోషిస్తున్నాడు, నిజమే పోషిస్తారు. కానీ మనిషి ద్వారా కూడా దేవుని పనులు చేపిస్తారు కదా. అటువంటిప్పుడు మన యొక్క చేయూతంటే ఇతరులకి కొన్ని పర్యాలు ఏదైనా ఎవరైనా సమర్పించుకోవాలంటే ఒకసారి యేసు ప్రభు వారు కాకుండా తన శిష్యులు కాకుండా వేరే ఆయన కొన్ని అద్భుతాలు చేస్తుంటే శిష్యులు వచ్చేసి, ప్రభువా మిమ్మల్ని కాదని వాడు ఏదో వేరే పని చేస్తా ఉన్నాడు, కానీ ఏం చేద్దాం అతన్ని నిషేధిద్దామని ప్రభు అన్నాడు. నన్ను గురించి చెప్పేటటువంటి వాడు నా పక్షాన ఉండేటటువంటి వాడే కదా, చేయలేదు అని తప్పేమో. ఇది విషపు ఆలోచన. ఎవడైనా ఏదో నాకు వచ్చాము దాతలతో ముందుకు వచ్చి ఏదో ఎవరికైనా సమర్పించుకునే విషయం, నా ద్వారా జరగలేదు, అది జరగలేదు. ఈ లోపుగా కుటుంబ ప్రార్థన లేకుండా పోయింది, వ్యక్తిగత ప్రార్థన లేకుండా పోయింది, మీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా. కనుక వీళ్ళారా మన గురి ఏమిటి, మన గోల్ ఏమిటి, ఓ తీర్మానానికి వద్దాం. నిజమే ఏది లేకుండా వెళ్ళిపోవడం వస్తే ఏంటి పరిస్థితి? అలాగా ప్రభు హెచ్చరిస్తుంది, జాగ్రత్త ఆనాడే చెప్పాడు. కొన్ని తలపులు చెప్పుకొని ముగించుకుందాం, సమయం ఎందుకనగా మనం ఇంకా ఏ విషయంలో సిద్ధమై ఉండాలో చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, నా వలన అయినంత మట్టుకు. మనం ఇంకా కాదు ఏం చేస్తాం చెప్పండి? ఆయనే ఒప్పుకున్నాడు, నా వలన అయినంత మట్టుకు రోమాలు ఉన్న మీకు సువార్త ప్రకటించుటకు. కనుక ఇప్పుడు ఎందుకంటే ప్రభు వచ్చేంత వరకు ఈ సువార్త ప్రకటించబడాలని చెప్పేసి చెప్తున్నారు కదా. కనుక అందువల్ల మన వలన అయినంత వరకు, ఇంతవరకు చేసేయాలి బ్రదర్, చాలు ఒక మాట ఉండేది, ఏదమ్మా మీ ఆయన సువార్త చేసినంత వరకు చేసేయాలి అంటే చాలా ఇప్పుడు ఏం చేయగలుగుతారు? సత్యంత వరకు కూడా దేవుని యొక్క సువార్త చేయవలసింది. ఎంతవరకు? ప్రభు రాకడ వచ్చేంత వరకు, మనం ఉన్నంత వరకు. బహిరంగంగా చేయలేకపోయినా ఇరుగు పొరుగు వారికైనా, మన కుటుంబాల్లో ఈనాడు రక్షణ లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మన ఇంటికి మన రక్షణ మీదకి బంధువులే వచ్చినప్పుడు మంచి వంట పెట్టాం, మంచి నాటుకోడే కోసాం, మంచి చందు చేప తెచ్చామనుకుందాం. తెచ్చాం 2 మాటలు దేవుని మాటలు, అయ్యా ప్రభు రాకడ త్వరలో రాబోతుందయా, యేసయ్య నమ్మకపోతే నరకం ఉందయా, మన కుటుంబంలో అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలా, ఇదే నా బాధ, ఇందుకోసం నేను నాకు కూడా నా బంధువుల్లో రక్షణ లేనటువంటి వారు కొందరు ఉన్నారు. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు, అరే ప్రభు నమ్ముకొని రా, మందిరానికి వెళ్ళండి. ఎందుకంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు రేపు న్యాయపీఠం తీర్పులో, మధ్యాకాశంలో. ఈ పని ఎంతవరకు చేశాం? కనుక ప్రభువా, నేను వేదిక మీద ఎన్నెన్నో ప్రసంగాలు చేసిన ప్రభువా, మిమ్మల్ని గురించి మంచి మంచి మాటలు అంతా కూడా అకారాది పట్టికలో సిద్ధం చేసుకొని చెప్తే అందరూ భలే బాగున్నాయన్నారు ప్రభు అంటే ఆయన సంతోషపడు. దయ్యములు మీకు మరి మీకు వరపుతున్నాయని మీరు భయపడవద్దు.
మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడింది అనే సంగతి అది లేదు చూడమని చెప్పి ఇదే లోకాసువార్త కనుక భారమైనటువంటి వచ్చేంత వరకు మనల్ని మనం సిద్ధపాటే కాకుండా ఇతరులకు సువార్త పాటించేటటువంటి విషయం సిద్ధపాటు అనేటటువంటిది అవసరం. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. లోకాసువార్త అదే మొదటి అధ్యాయం 17 వచ్చిన ఒక చక్కటి మాట రాయబడింది చూడండి, లేదా 16 నుంచి అయినా చదివినా పర్వాలేదు. ప్రభు దృష్టికి గొప్పవాడై మొదలుకొని నిండుకునేవాడై అనేకులను దేవుని వైపు తిప్పును మరియు ప్రభు అదే నాకు ఏదో ప్రభు వరకు అనేది ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను చాలా గొప్ప అనుభవం. తలకు సువార్త ప్రకటించేది పౌలు భక్తుడే అనుభవం. బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను యొక్క అనుభవం ఏంటి? ప్రభు కొరకు అంటే ఇక మొదట అదే భాగమంతా కూడా తండ్రుల వైపు పిల్లల వైపు తండ్రులు అదంతా కూడా సరే. ఈ క్రింద లాస్ట్ భాగంలో ప్రభు కొరకు ఆయత్తపడినటువంటి వారిని సిద్ధపరచుటకై కనుక అది ఈనాడు కంటిన్యూస్. కనుక మనం సిద్ధపరచుటకు సువార్త అనేకుల ద్వారా అనేకులకు సిద్ధపాటుతో వాక్యం చెప్పుటకు, అలాగే విశ్వసించినటువంటి ప్రతి వారిని కూడా ప్రభు వైపు తిప్పి సిద్ధపరిచేటటువంటి బాధ్యత సహోదరి నాతో చెప్పేటప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఒక హాస్పిటల్లో ఆమె పనిచేస్తూ దాదాపుగా సంవత్సరం వచ్చినటువంటి ఆ యొక్క నర్సింగ్ స్టూడెంట్స్ లెక్క వేసుకుంటే ఆ నేటి నుంచి నేటి వరకు ఎంతమందిని మందిరానికి పంపించింది, ఎంతమంది బాప్తిసాలు తీసుకున్నారు, ఎంతమంది విశ్వాస జీవితంలో వివాహాలు అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని కూడా లేకపోతే వాళ్ళ ఆ నెసెసిటీ అన్ని కూడా తీరుస్తూ ఆ విధంగా వస్తున్న విషయం అంతా కూడా తన సాక్ష్యం పంచుకున్నప్పుడు ఒక జీజీహెచ్లో పనిచేస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ ఒక స్టాఫ్ నర్స్ ఈ విధంగా వాళ్ళ ట్యూటర్ లేదా వాళ్ళ సూపరింటెండెంట్ అనేకులైనటువంటి బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది వచ్చేసి ఆమె రెండో విధాలుగా టార్చర్ చేయాలని కంప్లైంట్ ఇచ్చి ఎంత చేసి మన ప్రభు కోసం సిద్ధపరిచి నాకు చెప్పినప్పుడు నేను ముఖస్థుతి కాదు కానీ దేవుడు ఆమెను ఆ రీతిగా ఒక్కొక్క ప్రదేశంలో అలాగా నీ ఉన్న స్థలంలో నువ్వు ఒక ఎంప్లాయీగా నేను ఒక స్థలంలో కరోనాతో బాధపడుతున్నాడు అనేడు. ఆయనకి వీలు లేకుండా పోతే వేరే జిల్లా మన అబ్బాయికి ఒకరు చెప్పాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్ బాగా అయ్యా ప్రార్థన చేయండి మా కోసం. కొంత దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. ఇంకోడు అదే రీతిగా బాగుపడ్డాడు. వాళ్ళ పిల్లలు కూడా వాక్యం మనం లైవ్లో పెట్టే వాక్యాన్ని విని అనేడు అనమాట. మనల్ని ప్రతి వారిని కూడా దైవ సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, మన ఇంటి సాక్ష్యం ద్వారా, కుటుంబ సాక్ష్యం ద్వారా, మన పిల్లల సాక్ష్యం ద్వారా ఇతరులను కూడా ప్రిపరేషన్ సిద్ధపాటు అనేది. కనుక అంటే ప్రభువు రాకడు నేను త్వరగా వస్తున్నాను. నేను త్వరగా జనమంతా భయపడకు, వెలుగుగా ఉండు, జాగ్రత్తగా ఉండు, సిద్ధపరచు. వీటి అనుభవంతో ప్రభు మనల్ని శివుని సంఘాన్ని నడిపించగలడు. దేవుడి బలహీనమైనటువంటి మాటలు బలపరిచి స్థిరపరచగలడు. దేవుడితో ఆ మాటలు దీవించగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభా బైబిల్ స్టడీలో నీ దాసుని అభిషేకించి అనేక విషయాలు ప్రభా తన అనుభవాలు, తను చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని గురించి తండ్రి ప్రభా మా గమనాన్ని తీసుకొచ్చిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న మందా భయపడకము, నా రాజ్యం మీకు ఇవ్వడానికై తండ్రికి అభిష్టమాయనని మాటను ఆధారంగా చేసుకొని పలు పలు విషయాలు ప్రభావ మా గమనాన్ని తీసుకొచ్చారు. అందుకొరకై వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న మందగా ఉంటున్న మమ్మల్ని తండ్రి మీరే ధైర్యపరచు ప్రభు. ఎప్పుడైనా రావచ్చు, ఏ గడి అయినా, ఇదిగో ఆయన త్వరగా వచ్చున్నాడు కనుక తండ్రి అనేక విషయాల ద్వారా మమ్మల్ని కూడా హెచ్చరించిన మీ ప్రేమకై స్తోత్రాలు. బుద్ధిగల కనికలు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉన్నారు, తమ దివిటీలలో ముందు సిద్ధపరచుకున్నారు. నేను ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండి ప్రభా మేము కూడా ప్రభు ఏ సమయమైనా రావచ్చు. అర్ధరాత్రి వచ్చిన కోడి కోయికమును వచ్చును, మొదటి జామున వచ్చును, రెండవ జామున వచ్చును, తెల్లవారే సమయంలో వచ్చును ప్రభు మాకు తెలియదు కనుక మా ప్రభా మేము కూడా సిద్ధపాటు కలిగి పెండ్లి కుమారుడైన యేసు ప్రభు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని యావేలు గ్రంథంలో ఆ మాటను జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. సంఘము గది అనుభవంలో సిద్ధపరచు. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంద చూసిన నీ తండ్రికి అని రాయబడు. గది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది, గది సిద్ధపాటుకు సాదృశ్యంగా ఉంది. మా ప్రభా ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచు. పెండ్లి కుమారుడు రాననే తరుణంలో ఉంటున్నాం. ఇక సూచనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించి పెండ్లి కుమారుడు ఆయన యేసు మధ్యాకాశం మేఘారుడై రాబోతున్నాడని సత్యాన్ని, ఆ హెచ్చరికను మేము గైకున్న వారుగా దినదినం ప్రభా నిజమే నీ దాసుడు మా గమనాన్ని తీసుకొచ్చిన మాటను బట్టి మొదటి ప్రేమ, ఆ ప్రార్థనా జీవితం, ఆ మోకాళ్ళ అనుభవాన్ని, ఆ కాక తండ్రి ఆ విశ్వాసం తండ్రి దిగజారిపోయి కోల్పోయేవారుగా ఉంటున్నాను. రైతు క్షమించు ప్రభు, తిరిగి సమకూర్చున్నాను. ఈ రక్త ప్రోక్షణ కిందకు తీసుకురాము ప్రభు. ప్రభా మా యొక్క ప్రార్థనా జీవితాన్ని బలపరచు, మా విశ్వాసాన్ని బలపరచు. ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దాసుడు ఎత్తబడిన నీ దాసుడు తండ్రి మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సాధించి పరిచర్ని ఆశ్రదించండి. నీరు కట్టుకోలేము తీసుకుని వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఎవరైతే భారం సమస్యలతో చెప్పుకోలేని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నారు వారి గురించి ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి, కనుకరించు, ఈ పరిచయను ముద్రించు, ఈ వార కార్యక్రమం దీవించు. సియోను ఇక అనుబంధంగా ఉన్న 120 సంఘాల సేవకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. సియోన్లో ఉన్న దైవ సేవకులు నా భార్యను బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. పెద్దలైన వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస కుటుంబాన్ని ప్రతి వారిని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేస్తున్నాం. భయంకరమైన దినాలు, కరోనా వైరస్ విజృంభించిన దినాలు ప్రభా మీరు కాపాడకపోతే యెహోవా పట్టణము కాయని ఎడల దాన్ని కాపలా కాయవారు మేల్కొన్నట్టు వ్యర్థమే రాయబడు. దాన్ని ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్నాం. మీ ప్రేమకై ఉన్నారు. ఏ తెగులు మా గుడారాలు, మా సంఘాలు సమీపించకుండా సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకుంటున్నాం. కోవిడ్తో బాధపడుతున్నారు, మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్ని మంచి ఆరోగ్యం దయచేయండి, కనికరించండి. కుంగిన వారిని, పడిపోయిన వారిని లేపే దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి కనికరించు, జ్ఞాపకం చేసుకోండి. మీ మాట మాత్రము సెలవు. నిదాసుడు నిదాసుడైన వారు ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి వారు స్వస్థపరిచే నీవే నాయన కనికరించమని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియులు సమాధానం, ఇస్రాయిల్, చిన్నబాబు సేవకులు హైదరాబాద్లో పరిచర్య ఉంటున్నారు. ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా షుగర్తో బాధపడుతున్నారు ఇస్రాయిల్ గారు, కనిపించు. ఈ రీతిగా ఎవరైతే అవసరం అక్కర్లో ఉన్నారో ఎరిగిన దేవుడు, యేసు అందరి ఆంతర్యములను ఎరిగినవాడు. తండ్రి మీకు మరుగైనది లేదు, సమస్తము తేటగా చూస్తున్న దేవుడు కనిపించమని జ్ఞాపకం చేసుకోండి. మీ దేవునితో నింపు, మీ ఇంటిలో దాచి ఉంచిన మేళ్లతో మమ్మల్ని ఈ సొంత సమయంలో మరలా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికై, స్తుతించి కనపరచడానికై, మీ వాక్కులు వినడానికై మాకు అటు సమయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసు ప్రభు వారి అమృతమైన నామమున స్తుతించి ప్రార్థించి పెడుతున్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభా పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు ప్రభువచ్చు పర్యంతము తోడుగా ఉన్నది కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
దయచేసి గమనించండి. మన ప్రియులు ఇస్రాయేల్ గారు దైవ సేవకులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. గతంలో ఆయన మన సీఎంలో ఇన్మేట్గా కూడా ఉన్నారు. సమాధానం సహోదరి సమాధానం తెలుసు మనకి, మన ఇన్మేట్ కూడా ఉంది. నవ్వులు ఆ సహోదరుడు, ఆమె భర్త ఇజ్రాయెల్ గారు దైవ సేవకులు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ సోదరుడికి మరి షుగరు 400+ ఉందంట. ఈ సమాచారం సహోదరు తీసుకొచ్చింది. దయచేసి గమనించి మీ అనుదిన ప్రార్థనలో కూడా సోదరుడు ఇజ్రాయెల్ సమాధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మన ప్రియులు జోబ్దాస్ గారు ఢిల్లీ సేవకుడు, ప్రభు మహిమలోకి పిలువబడ్డాడు. తన కుటుంబంలో నా కుటుంబాన్ని, వారి పిల్లలు, వారి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే మాదిరిగా రేపు శనివారం నాడు ఉదయకాలం 8 గంటలకు ఉపవాస ప్రార్థన మందిరంలో ఉంటుంది. దయచేసి రండి. ఆదివారం ఉదయకాలం 8 గంటలకు మరి ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించి ఈ కార్యక్రమాలన్నిటి గురించి కూడా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరుట మనం చేస్తూ ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించుకుంటారు.